ముందుగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకొని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు దశాబ్ది ఉత్సవాలను 3 రోజులు ఘనంగా నిర్వహించాలని తలపెట్టినాము. అలాగే తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ మొట్టమొదటి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చినటువంటి చరిత్ర మన కళ్ళ ముందుకు గోచరిస్తుంది, కనిపిస్తుంది. ఇవాళ 1 కోటి ఎకరాల మాగాని మన తెలంగాణలో పంటలు పండుతున్నటువంటి అద్భుతమైనటువంటి పచ్చదనాన్ని విరవీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని మన తెలంగాణని ఈరోజు మనం చూడవచ్చు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలుగా ఇచ్చిన హామీలు ఏంటి, చేసేది ఏంటిది, జరిగేది ఏంటిది, అసలు ఏమీ లేదు. ఏమీ లేకుండా తెలంగాణను మళ్ళీ కోటి దిబ్బల తెలంగాణను తయారు చేయడానికి ఈ ప్రభుత్వం రెడీ అయిపోయింది. నిజంగా ఇవాళ తెలంగాణ ప్రజలు మోసపోయిర్రు, గోసపడుతుర్రు. ఇది పెద్దసారు కేసీఆర్, గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు చెప్పారు ముందే, మోసపోకండి, గోసపడకండి అని. అయినా పెడచెవిన పెట్టి ఈరోజు ఓటేసినందుకు గాను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మోసం చేసి గోసపెడుతున్నారు తెలంగాణ ప్రజలను. అయినప్పటికీ తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేస్తున్నప్పటికీ తెచ్చుకున్న తెలంగాణను కాపాడడానికి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారి పిలుపు మేరకు జిల్లాలో, మండలంలో, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను, ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి సిద్ధం చేసినాం. ఇలా ప్రజల కళ్ళ కట్టినట్టుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన విధానం కనిపిస్తుంది. కరెంటు లేక ఎంత ఇబ్బంది పడుతుర్రు, రైతులకు నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడుతుర్రు, ఇచ్చిన హామీలు పథకాలు అందక ఎంత అవస్థల పాలవుతుర్రు ఈరోజు మనం కళ్ళ కట్టినట్టు చూడొచ్చు. మోసం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ సంస్కృతి. మరొక్కసారి వాళ్ళ యొక్క నిజస్వరూపం బయటపడింది. ఒక అధికార యంత్రాంగం, ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకునే స్థితిలో లేదు. ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దల సూచన మేరకే నిర్ణయం తీసుకోవాల్సిన దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ఉంది. మన రాష్ట్రం, మన పార్టీ, మన ఇంటి పార్టీ, మన సొంత పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ప్రజల వెంటే ఉంటుంది. తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి బిడ్డలు కాబట్టి తెలంగాణ ప్రజల్ని కాపాడుకొని తెలంగాణ ప్రజలను ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటారు అని సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. వడ్లూరి గంగరాజు, జిల్లా మున్సిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్, 6వ వార్డు కౌన్సిలర్, చొప్పదండి మున్సిపాలిటీ.